దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లాగే మరో వేవ్ ముంచుకొస్తున్న హెచ్చరికలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కేంద్రం అప్రమత్తం చేయటమే అందుకు నిదర్శనం. కోవిడ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేసిన విషయాన్ని అందరూ అంత ఈజీగా మర్చిపోలేరు. చైనాలో మొదలై యావత్ ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. చాప కింద నీరులా ప్రతి దేశానికి విస్తరించి ఇబ్బంది పెట్టింది. దేశాలకు దేశాలే లాక్డౌన్ విధించే పరిస్థితులు వచ్చాయి. కోవిడ్ వల్ల ఎంతో మంది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయారు. ఆ మాటకొస్తే యావత్ ప్రపంచమే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. 2 ఏళ్ల పాటు కోవిడ్తో పోరాడాల్సి వచ్చింది. ఇక చాలు, దాని పీడ విరగడైంది అనుకుంటున్న సమయంలో మరో వార్త ప్రస్తుతం దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చేస్తోందా? మరోసారి కరోనా ముంచుకొస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాలు కోవిడ్ హిట్ లిస్టులో ఉన్నాయి. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న జనం సంఖ్య పెరుగుతోంది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో ఇబ్బంది పడేవారు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అధికారికంగానూ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపు 4 నెలల తర్వాత భారత్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్లో 734 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో ఇటీవల కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 5,000 యాక్టివ్ కేసులున్నట్లు అంచనా. భారత్లో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,46,92,710 దాటింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297 దాటింది. కోవిడ్ థర్డ్ వేవ్ తర్వాత దేశంలో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. వ్యాక్సిన్ల పంపిణీతో ఆ మధ్య కోవిడ్ కంట్రోల్ అయినా మరోసారి ప్రజలు అప్రమత్తంగా పాటించాల్సిన సమయం వచ్చేసింది. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఈ 6 రాష్ట్రాల లిస్టులో తెలంగాణ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ లిస్టులో తెలంగాణతో పాటు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని ఇన్ఫెక్షన్ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని పేర్కొంది. కోవిడ్ ప్రోటోకాల్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలని సూచన చేసింది.
కేంద్రం సూచనల ప్రకారం టెస్టులు, ట్రీట్మెంట్, ట్రాకింగ్, టీకాలు వేయడంపై దృష్టి సారిస్తే కానీ కోవిడ్ ను నియంత్రించలేం. కాబట్టి ఆకస్మికంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంపై ఫోకస్ పెట్టాల్సిందే. దీనికోసం రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. మళ్లీ కరోనా కేసులు పెరగడానికి కారణం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అని అంటున్నారు డాక్టర్లు. ప్రజలు ఇప్పుడు మాస్క్ ధరించడం కూడా మానేశారు. రద్దీ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో మాస్కులు ఖచ్చితంగా ధరించాలని నిపుణులు చెబుతున్నా కూడా ప్రజలు మాస్కులు పెట్టుకోవడం లేదు. 2 డోసులు వేసుకున్న వాళ్ళైనా సరే బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. చాలా మంది బూస్టర్ డోస్ ను తీసుకోవడం లేదు. అంతెందుకు, ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని జనం కూడా ఉన్నారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. కోవిడ్ ముప్పు ఇంకా తొలగలేదని చెబుతున్నా ఎవ్వరూ వినడం లేదు. జనంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఈ పద్ధతి మారాలి. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్కులు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, పబ్లిక్ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండడం లాంటి స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను అంతం చేయగలం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా మళ్లీ కోరలు చాచటం ఖాయం.